కర్ణాటక మాదిరిగా తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి మార్పు ఉండబోతుంది. అసలు ముఖ్యమంత్రి మీద 8 మంది మంత్రులు ఢిల్లీకి వెళ్ళి మార్చాలంటూ తరచూ కంప్లైంట్ చేస్తున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల మీద మనతో మాట్లాడడానికి ప్రభుత్వ విప్ బల్మూరి వెంకటరమణ ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న బీజేపీ ఫ్లోర్ లీడర్ ఆయన నిప్పు లేనిదే పొగ రాదంటారు. అట్లాంటిది ఏమన్నా ఉందా? మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను ఎలా చూస్తారు? ఇప్పుడు ఆయన పరిస్థితి ఏందో ఆయనదే ఆయమైన గోచర స్థితిలో ఉంది. 8 మంది ఎమ్మెల్యేలకి ఏడుగురు ఎమ్మెల్యేలకి ఆయనే ఈరోజు ఇది అసెంబ్లీ ఫ్లోర్ లీడర్గా వ్యవహరిస్తుండు. ఆయన ప్రెస్ మీట్ పెడితే ఉన్న 8 మందిలో ఎవరు కూడా ఆయన పక్కన కూర్చునే పరిస్థితి లేదని చెప్పి పదే పదే ఈ మీడియాతోటి 6 నెలలకు ఒకసారి ఏదో ఆయన మర్చిపోతుండే, ఆయన కనబడతలేడు అన్నప్పుడు వచ్చి ఈ రకంగా ఆరోపణలు చేసి వెళ్ళడం అనేది మహేశ్వర్ రెడ్డి గారికి అలవాటు. వాళ్ళ పార్టీలనే 100 పంచాయతీలు ఉన్నాయి. కిషన్ రెడ్డి గారికి, అరవింద్ గారికి, ఈటల రాజేందర్ గారికి, బండి సంజయ్ గారికి, దాంతోపాటు రాజాసింగ్ ఈయనకి ఏదైతే ఫ్లోర్ లీడర్ ఇవ్వడాన్ని రాజాసింగ్ వ్యతిరేకిస్తూ ఈ యొక్క నిర్ణయాలను వ్యతిరేకిస్తూ రాజాసింగ్ కనీసం ఈయనకి చేయి కలిపే పరిస్థితి కూడా లేదు. ఇది మహేశ్వర్ రెడ్డి పరిస్థితి. వాళ్ళ పార్టీ ఏదైతే ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ ఇచ్చిన రిపోర్ట్లో 8 మంది ఎమ్మెల్యేలను కూడా రాబోయే ఎన్నికల్లో రీటైన్ చేసుకునే పరిస్థితి లేదు. పోయినసారి 119 నియోజకవర్గాలకి ఎన్నికలు జరిగితే అందులో దగ్గర 78 నియోజకవర్గాల్లో వాళ్ళకి డిపాజిట్లు కూడా రాలేని పరిస్థితి. ఒక 9 స్థానాలు ఇచ్చి పెడితే మిగతా అన్ని స్థానాల్లో కూడా వాడు మూడో స్థానానికి భారతీయ జనతా పార్టీ పరిమితమైన పరిస్థితి. జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా 1, 2 జాగాలో బీఆర్ఎస్ పార్టీతోటి పొత్తు పెట్టుకొని మున్సిపల్ చైర్మన్లని ఎన్నికైనరు. మిగతా చోట వాళ్ళకి ఏడలేని పరిస్థితి. మేము మీటింగ్లు పెడితే పల్లి బఠానీలు ఎంతమంది అమ్ముకుంటారో అంతమంది భారతీయ జనతా పార్టీ సర్పంచ్ తెలంగాణ రాష్ట్రంలో గెలిచిర్రు. ఇవన్నీ పట్టించుకోక ఏ రకంగా మన పార్టీని చక్కగా చేసుకోవాలని ఆలోచన పెట్టుకోక కాంగ్రెస్ పార్టీలో ఇది ఉంది, కాంగ్రెస్ పార్టీలో అది ఉంది, ఒరిజినల్ కాంగ్రెస్, డూప్లికేట్ కాంగ్రెస్ అని చెప్పాలి. అసలు ఈయన ఒరిజినల్ బీజేపీయే కాదు, ముందు తాను ఒకసారి ఆలోచించుకోవాలి. 2 నెలల ముందు పోయి భారతీయ జనతా పార్టీలో చేరి మూటలు అప్పచెప్పి ఫ్లోర్ లీడర్ పదవి తెచ్చుకుండు. మళ్ళీ నితిన్ నబీన్ వచ్చినప్పుడు మళ్ళీ ఆయనకి ఏదో ఇచ్చుకొని మళ్ళీ దాన్ని రెన్యువల్ చేయించుకుండు. ఆయన పరిస్థితి ముందు ఆయన ఆలోచించుకోవాలి. ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం మానుకోవాలని చెప్పి మహేశ్వర్ రెడ్డి గారిని సూచిస్తున్నా. మీరేమో వాళ్ళు గెలిచే పరిస్థితి వాళ్ళు అంటున్నారు, మీరు వచ్చేటువంటి ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు. మీ స్ట్రాటజీస్ సునీల్ కనుగోలు రిపోర్ట్ తన వద్ద ఉంది, ఓన్లీ మైనార్టీలు ఓటేస్తేనే కాంగ్రెస్ పోటీలో ఉంటుంది, లేదంటే 3వ స్థానానికి పడిపోతుంది అంటూ కూడా ఆయన ఆరోపణలు చేశారు. అదే చెప్తున్నా, ఈయన జ్యోతిష్యం చెప్పు రాజకీయం బంద్ చేసి సినిమాలు తీసుకుంటే బాగుంటుంది. ఈయన స్క్రిప్ట్, ఈయన స్టోరీ ఇవన్నీ చూసుకొని సినిమాలు తీసుకుంటే ఆయన కెరియర్ బాగుంటుందేమో అని ఆయన అల్లుతున్న కథల్ని చూస్తే ఓ సినిమా డైరెక్టర్ లెక్క ఈయన ఊహించుకొని మాట్లాడుతున్నట్టు అర్థమవుతుంది తప్ప ఆయన పార్టీ సునీల్ బన్సల్ ఇచ్చిన రిపోర్ట్ కాదని చెప్పి ఆయన చెప్పమని చెప్పండి. సునీల్ బన్సల్ తోటి నేను మాట్లాడకపోతే మహేశ్వర్ రెడ్డిని తిట్టిండు, నువ్వు ఏం పని చేస్తున్నావు, ఏం పని చేస్తలేవని చెప్పి. ఆ ఒక కోపంతో, ఆ ఒక అసహనంతో ఏదో మాట్లాడాలని చెప్పి మీడియాతో ఏదో మాట్లాడి లైమ్ లైట్లో కనబడాలని చెప్పి ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మహేశ్వర్ రెడ్డి గారు. కాంగ్రెస్ నుంచి ఎవరన్నా ఇక్కడ జరిగేది ఉప్పందిస్తున్నారు అనుకుంటున్నారా ప్రభుత్వం మీద కానీ పార్టీ మీద కానీ? కాంగ్రెస్ పార్టీలో మేమంతా కుటుంబ సభ్యులు లెక్క కలిసిమెలిసి ఉన్నాము. పార్టీ పరంగా మా నాయకుడు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ప్రభుత్వ పరంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు, ఈ ఇద్దరి నాయకత్వంలో తప్పనిసరిగా ప్రజలకి అందిస్తామన్న సంక్షేమము, మేము చేద్దామనుకునే డెవలప్మెంట్, ఏదైతే ప్రజల కోసం చేద్దామనుకున్న డెవలప్మెంట్ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు నడవడం జరుగుతుంది. ఇంకా జూపల్లికి సంబంధించినటువంటి సవాళ్ళు కూడా ఒక ప్రశ్నలు హరీష్ రావు దీని మీద స్పందించారు. మీ మంత్రి గారు కూడా మాట్లాడారు, కానీ ఎక్కడ కూడా తన రాజీనామాకు సంబంధించిన అంశం మాట్లాడలేదు కదా. జూపల్లి గారు పూటకు మాట మాట్లాడుతున్నారు, గడికి ఒక ప్లేస్ మారుస్తున్నారు అంటూ కూడా రిప్లై ఇచ్చారు. దానికి ఏం చెప్పారు హరీష్ రావు? సవాళ్ళు ప్రతి సవాళ్ళు నిన్న జరిగినటువంటి తదాంగా ఈరోజు మీ మంత్రి గారు మాట్లాడింది. ఏదన్నా నిజంగా చర్చ పెట్టుకోవాలనుకుంటే హరీష్ రావు గారు కూడా ఎమ్మెల్యేలకు ఉన్నారు, కేటీఆర్ కూడా ఒక ఎమ్మెల్యే, జూపల్లి కృష్ణారావు గారు మంత్రిగా ఉన్నారు. ఈ 8 లక్షల కోట్లు అప్పు చేసినప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి, ఈరోజు ప్రతిపక్ష నాయకునిగా ఉన్నాడు. నిజంగా చర్చ పెట్టుకోవాలనుకుంటే అసెంబ్లీ ఒక ప్లాట్ఫామ్ ఉంది. ప్రతిపక్ష నాయకుని అసెంబ్లీకి లేఖ రాయమనండి, చర్చ పెట్టమని. చర్చ పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రులు కానీ పదే చెప్తుండ్రు. ప్రజలందరూ కూడా వాస్తవాలు ఏందో తెలుస్తుంది. 3,50,000 కోట్ల 8 లక్షల కోట్ల అసెంబ్లీలో చర్చకి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వస్తే తప్పనిసరిగా ప్రజలందరికీ తెలిసే విధంగా అసెంబ్లీలో చర్చ పెట్టుకొని వాస్తవాలు ఏందో చర్చించుకుందాం. ఇవన్నీ పక్కన పెట్టి పుట్టకాడికి రండి, చెట్టుకాడికి రండి, అక్కడికి రండి, ఇక్కడ రండి అని చెప్పి మీ మంత్రులే ముందు అంటే వాళ్ళు ఇచ్చిన సవాళ్ళకు ప్రతిస్పందన ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతినిధి అసెంబ్లీకి రమ్మంటారు, కానీ మీ మంత్రులు కూడా వెళ్ళారు. ఫస్ట్ వాళ్ళు వస్తున్నారు, అడ్డుకున్నారు, భయపడే అనేది వాళ్ళ ప్రతిపాదన. ఎక్కడన్నా కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది అన్నప్పుడు 2 పార్టీలు వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు లా అండ్ ఆర్డర్ ఇష్యూ డిస్టర్బ్ కావద్దని చెప్పి పోలీస్ అధికారులు వాళ్ళ డ్యూటీస్ని వాళ్ళు నిర్వహిస్తారు. అందుకే అంటున్నా, రోడ్డు పైన ఇవన్నీ చర్చించుకోవాల్సిన అవసరం ఏంది? అసెంబ్లీ సాక్షిగా చర్చించుకున్నాము, అసెంబ్లీ సాక్షిగా డిబేట్ పెట్టుకున్నాము.
మీడియా ముఖంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుస్తుంది ఎవరు కరెక్ట్ ఎవరు రాంగో. దానికి ప్రతిపక్ష నాయకునిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే ఆ రోజే నాయకత్వం 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఆయనే నాయకత్వం వహించిండు. మరి ఆయనే ప్రతిపక్ష నాయకునిగా ఉన్నారు. ఎందుకు చంద్రశేఖరరావు గారు మౌనంగా ఉన్నారు? నిజంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడేది వాస్తవం అయితే కేసీఆర్ గారు మౌనంగా ఎందుకు ఉన్నారు? ముందు దానిపైన సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ సార్. ఇది అసలు జూపల్లి కృష్ణారావు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో వాటికి సంబంధించి కేసీఆర్ మౌనంగా ఎందుకున్నారు? 10 ఏళ్ళు పాలించారు కదా, 10 ఏళ్ళు పాలించినటువంటి నేత అసెంబ్లీకి రావాలి, చెట్టు పుట్ట దగ్గర కదా, అసెంబ్లీలో చర్చా వేదిక తీద్దాం, అసెంబ్లీలో చర్చిద్దామని సవాల్ చేస్తున్నా. దీనిపైన చేసినటువంటి అప్పులు ఎంత ఏందనేది కూడా కేసీఆర్ సమాధానం చెప్పాల్సి వస్తే ఆయనే 10 ఏళ్ళు సీఎంగా ఉన్నారని చెబుతూ మహేశ్వర్ రెడ్డికి తన సొంత పార్టీలోనే ఆయనకు ఎక్కడ కూడా సొంత పార్టీ ఎమ్మెల్యే వినలేని పరిస్థితి, ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గెలిచే పరిస్థితి లేదన్న పార్టీ సంస్థాగత ఆ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి సునీల్ బన్సాల్ అన్నారు. కానీ మా పార్టీ మీద ఏదో మీడియాలో కనిపించడానికి 6 నెలలకోసారి నిందలేస్తూ ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు, ముందు మీ పార్టీని చక్కదిద్దుకో అంటూ కూడా ప్రభుత్వ విప్పు బల్మూరి వెంకట్ కౌంటర్ ఇస్తున్నారు.